ఇవాళ జిల్లా పరిషత్ సర్వసభ సమావేశం జరిగింది. చాలా విషయాలు దీంట్లో డిస్కషన్ చేసాం. ముఖ్యంగా ప్రభుత్వం జనవరి నుంచి ఫిబ్రవరి వరకు కూడా 3 కార్యక్రమాలని, ఒకటి ఎన్నికల హామీ ఇచ్చిన ఏదైతే పెన్షన్స్ ఇస్తున్నామో సోషల్ సెక్యూరిటీ పెన్షన్, దాన్ని 3,000 రూపాయల వరకు పెంచడం అనేది అది, అలాగే ఆసరా, అలాగే చేయూత, ఆ కార్యక్రమాలు కూడా ఎన్నికల్లో మాట ఇచ్చిన ప్రకారం 3 విడతలు 4 విడతలు ఇస్తున్న నేపథ్యంలో ఒక పెద్ద ఎత్తున ఆ కార్యక్రమాలు చేయాలని ప్రభుత్వం మరి నిర్దేశించింది, ముఖ్యమంత్రి గారు ఆదేశించారు. ఆ కార్యక్రమం మీద కూడా డిస్కషన్ జరిగింది. దానికంటే ముందు మొన్న జరిగిన గత నెలలో మన ప్రాంతంలో జరిగిన తుఫాను తీవ్రత వల్ల ఏదైతే ముంపైన మరి ఫీల్డ్స్ కానీ లేదు తర్వాత వచ్చిన మరి ధాన్యం సేకరణలో కానీ ఏమైనా ఇబ్బందులు వచ్చాయా, ఏమొచ్చాయి, ఎంతవరకు నష్టపోయింది, వాటి మీద ఒక సమీక్ష జరిగింది. ఆ సమీక్ష ప్రకారం ఇక్కడ అక్కడ కలిపి ఇక్కడ ఒక 50 లక్షల రూపాయలు ఈ జిల్లాకి, అలాగే పార్తీపురంకి వచ్చి 27 లక్షల రూపాయలు, రెండింటికి కూడా కాంపన్సేషన్ సబ్జెక్టు కరెక్షను, ఆ 2 కూడా రాష్ట్రాలు రాశారు. అవి పండుగలోపే వాళ్ళకి డిపాజిట్ అవుతాయి, వాళ్ళకి రీఎంబర్స్మెంట్ వస్తుందనే విషయాన్ని కూడా తెలియజేశాము. దాంతోపాటు ఏదైతే ధాన్యం సేకరణ ఉందో ఎక్కడైనా డిస్కవర్ చిన్న కొంతవరకు 5% వరకు ప్రభుత్వం ఇచ్చింది. ఇంకా అంతకంటే ఏమైనా ఎక్కువ వచ్చింది కానీ ఎక్కడైనా వస్తే మరి కూర్చొని సంప్రదింపు చేసి వాళ్ళకి ఏ ఇబ్బంది లేకుండా చూడాలని చెప్పాము. ప్రస్తుతానికి ఎక్కడా కూడా లేదు, అక్కడ 1-2 ఇన్సిడెంట్లు మాత్రమే వచ్చాయని చెప్పారు. బై అండ్ లార్జ్ చూసుకుంటే మన జిల్లాకు ఉన్న టార్గెట్ కంటే జిల్లాలో వచ్చిన ప్రొడక్షన్ ఈ సీజన్లో తక్కువ ఉంది కాబట్టి ఏ విధమైన ఇబ్బంది ఉండదనేది నేనైతే ఆశిస్తున్నాను. ఇది బై అండ్ లార్జ్ చేసింది. అలాగే ఎన్ఆర్జీకి సంబంధించి ప్రతిష్టాకరంగా ఈ రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఒక అసెట్ క్రియేషన్ అనేది జిల్లాలో ప్రతి సచివాలయం జరిగింది. సుమారు ₹1 కోటి వరకు సచివాలయాలు కానీ, ఆర్బీకేలు కానీ, వెల్నెస్ సెంటర్ కానీ వాటి మీద కూడా సమీక్షించాము. 70% వరకు పూర్తయినవి, ఇంకా 30% వరకు ఉన్నాయి. కొంత బిల్ పెండింగ్ ఉందని చెప్పారు, అది కూడా రిలీజ్ చేస్తే వాటిలో కూడా ఇంకో 20% కంప్లీట్ చేయడానికి అవకాశం ఉన్నాయి. కాబట్టి బై అండ్ లార్జ్లో ఇవి ఈ ఎన్నికలు అయిపోయిన లోపల 75% వరకు అవన్నీ కంప్లీట్ అవుతాయి. దాని మీద కూడా సమీక్షించుంటాయి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి, అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.